ప్రసవ వేదన పడినటువంటి ఒక మనిషి నా కోసం ఉన్నాడు. నీకోసం కూడా ఇలా ప్రసవ వేదన పడి ప్రభువులోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? వాళ్ళకి ఎప్పుడైనా థ్యాంక్స్ అని చెప్పావా? అక్క, నన్ను ప్రభువులోకి నడిపించావు, థ్యాంక్స్. అన్నా, నువ్వు నన్ను ప్రభువులోకి తీసుకొచ్చావు, థ్యాంక్స్. నీకు వందనాలని చెప్పారు ఎప్పుడన్నా వాళ్ళకి? ఏముంది వాళ్ళ పని అది చేసిన వాళ్ళు ఏందంట బోడి అనుకున్నావా? కృతజ్ఞత అనేది చాలా అవసరం జీవితంలో. మామూలుగా ప్రభులోకి నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు చనిపోతే బాగుండు అనుకున్నప్పుడు నీ దగ్గరికి మాటికి వచ్చి దేవుని మాటలు చెప్పి మాటికి వచ్చి ధైర్యపరిచి నిన్ను ఓదార్చి, ఇదిగో దైవజనుడు రా, సంఘమంతా రా, ప్రార్థన చేస్తారని దైవజనుల దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయించి నీకోసం ప్రయాసపడి ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? నీకోసం అహర్నిశలు, నీకోసం, నీ రక్షణ కోసం, నీ క్షేమం కోసం, నీ బాగు కోసం, కష్టాల కడగడ నుంచి నువ్వు బయటపడాలని, నిన్ను అలా బయటపడేయాలని, అది యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమని నిన్ను మాటికి దర్శించి, హెచ్చరించి, బలపరిచి, నీ ఆత్మను బలపరిచి